మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని తత్వాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏంటంటే, సుందరులను చూచి సుఖభోగములు చూచి ధనము చూచి గొప్పతనము చూచి కన్నుగుట్టేని మన్నమును మనుజుండు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. ఈరోజు మానవులు ఎలా ఉన్నారు అంటే, ప్రతిదానికి కామంతో చూస్తూ ఉంటారు. ఈర్ష్య అసూయ ద్వేషాలు కలుగుతూ ఉంటాయి. వాటి కలిమాయ ప్రభావం వల్ల ఆ మాయలో చిక్కుకున్నటువంటి మనుషులు అందరి మీద ఆశపడుతూ ఉంటారు. అందమైన స్త్రీలు దొరికితే చెడగొట్టాలని చూస్తూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. ఇతరుల యొక్క సుఖభోగాలను చూచి తనకు లేదని ఈర్ష్యపడుతూ ఉంటారు. ఇతరుల యొక్క ధనాన్ని చూచి, అధికార హోదాలను కూడా చూచి తనకు లేదని అనుకుంటూ ఉంటారు, ఈర్ష్యపడుతూ ఉంటారు. అయితే ధనం ఉండి, అధికారం ఉండి, సుఖభోగాలకు అలవాటు పడినటువంటి మత్తులో ఉండి అందరినీ కూడా చెడగొడుతూ ఉంటారు. అందాలు చూచి ఓర్వలేక శీలాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి మానవులందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. వారు పైకి రారు, అభివృద్ధి చెందరు అని తెలియజేస్తుంది. అదేవిధంగా సానుభవము లేని వారి సల్లాపాలు చిలుక పలుకులట్లు తలపవలయు వినుట వరకే అనుభవించుట నరహముగాము కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడుతుంటారే, చిలక పలికినట్లుగా అందంగా చక్కగా మాట్లాడుతూనే ఉంటారు. అవి ఎక్కడో ఎవరి దగ్గర నేర్చుకొని ఉంటారు. ఎవరో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరిస్తూనే ఉంటారు వాటిని. కానీ అవి ఇతరులకి ఏమైనా నిజ జీవితంలో పనికొస్తాయా అంటే అవి పనికిరావు. దానివల్ల అనుభవం రాదు, వాటిని ఆచరించడానికి పనికిరావు. అవి అనుభవం లేని వారు చెప్పినటువంటి మాటలు కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు అని తెలియచేస్తుంది. కాబట్టి ఎవరో ఏంటో చెప్పారు అన్నీ పాటించాలి అనేటటువంటి విషయం కాకుండా అన్నీ కూడా నిజమేంటో సత్యమేమిటో తెలుసుకొని ప్రతి మనిషి కూడా నడుస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.